అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సకల కుల జనగణన 2026 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ట్రైనింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. 34 ప్రశ్నలు అడుగుతారనేది దానికి సంబంధించిన ఇదిగా ఉన్నది. సో మొదటి 2 ప్రశ్నలు గుర్తింపు వివరాలు, భవనాల సంఖ్య, జనాభా యొక్క ఇంటి సంఖ్య. సో ఇది 1, 2 ప్రశ్నలుగా ఉన్నది. దాని తర్వాత తీసుకుంటే ఇక 3 నుంచి 8 ప్రశ్నలు గృహానికి సంబంధించినటువంటి వివరాలు. అందులో నేల పదార్థం అంటే ఎట్లాంటి నేల అనే దానికి సంబంధించి గృహ వివరాలు సంబంధించిందనమాట. ఇది సిమెంట్ అయిందనేది, ఈ గోడ అంటే గోడ సిమెంట్ ఇటుకతోనే, ఎర్ర ఇటుకతోనే, దేనితోనే కట్టారనేది, రాయితోనే. ఇక ఇందులో 5వ ప్రశ్న పైకప్పు ఆర్సీసీయా, ఆస్బెస్టసా, కాంక్రీటా, పెంకిల్లా అనే దానికి సంబంధించింది. 6వది ఇంటి పైకప్పు పెంకిల్లా, స్లాబా, పూరిల్లా అనేది. 7వది ఇంటి పరిస్థితి బాగుంది, మామూలుగా ఉంది అనే దానికి. 8వది హెచ్హెచ్ఓ గృహ సంఖ్య. ఇక 8 నుంచి 15 దాకా కుటుంబానికి సంబంధించిన వివరాలు. గృహ సంఖ్య హెచ్హెచ్ఓ ఏ తరహా 1, 2, 3, 4 పూరిల్లు, పాక, చెట్టు కింద ఉండటం, పెంకిల్లు, రేకులిల్లు, స్లాబు, అపార్ట్మెంటు అదనమాట. ఆ కుటుంబ సంబంధించిన 9వ ప్రశ్న మొత్తం వ్యక్తులు ఒక కుటుంబంలో భార్యాభర్త, 2 పిల్లల, తల్లి కానీ తండ్రి కానీ ఉంటున్నారా, లేదా ఇద్దరు ఉంటున్నారా, ఇంకెవరు ఉంటున్నారా దానికి సంబంధించింది. 10వది కుటుంబ పెద్ద పేరు అంటే కుటుంబ యజమాని పేరు. 11వది లింగ మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్ దానికి సంబంధించిన వివరాలు. వర్గం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ దానికి సంబంధించింది. 13వది యాజమాన్య పరిస్థితి సొంత ఇల్లు, కిరాయి ఇల్లు, నామినల్గా ఉండే ఇల్లు దానికి సంబంధించింది. 14వ ప్రశ్న గదుల సంఖ్య 2 గదుల, 3 గదుల, 4 గదుల, 5 గదుల దానికి సంబంధించిన వివరాలు. ఇంకా 15వది వివాహిత జంటలు, ఒక కుటుంబమే ఉంటుంది. కొన్నిసార్లు ఇల్లు లేకపోవటం వల్ల ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు కూడా ఉంటాయి. దాని తర్వాత ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించింది. ఇది 16 నుంచి 22 దాకా ఉన్నట్టుగా ఉన్నది. సో 16వది త్రాగునీటి వనరు కుళాయ, మినరల్ వాటరా, లేకపోతే ఇంట్లోనే ఆక్వాగార్డ్ పెట్టుకున్నారా, బావిలో నీళ్ళ, బోరింగ్ నీళ్ళ దానికి సంబంధించిన వివరాలు. నీటి లబ్ధికి సంబంధించి అది పరిస్థితి. ఇంటి లోపల, ఇంటి బయట నుంచే నీటి అవసరాలు. దాని తర్వాత 18వది లైటింగ్, కరెంట్ ఉందా, దీపమా, లేకపోతే సోలార్ కరెంటా దానికి సంబంధించిన వివరాలు. 19వది సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉంది లేదు దానికి సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉంటుంది. 20వది టాయిలెట్ రకం అంటే ఫారిన్ లెట్రిమా, నార్మల్ లెట్రిమా, చెంబు పట్టుకొని బయటికి వెళ్తున్నారా, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత 21వది మురుగునీటి సౌకర్యం, డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లేదా, అసలు సైడ్ కాలువలు ఉన్నాయా లేవా, ఇంకుడు గుండా పెట్టుకున్నారా దానికి సంబంధించిన వివరాలు. ఇక 22వది స్నానానికి సౌకర్యాలకు సంబంధించి స్నానాలు గది ఉందా లేదా, తడికల స్నానాలు గది ఆరు బయటనే చేస్తున్నారా చూడాల్సిన పరిస్థితి. ఇక దాని తర్వాత 22 అయిపోయిన తర్వాత వంటగదికి ఇంధనానికి సంబంధించిన అంశాలు. ఈ 27వ ప్రశ్న వంటగది లభ్యత, ప్రత్యేక వంటగది ఉంది, ఇంట్లోనే ఒక భాగంలోనే ఒక మూల పెట్టుకుంటారు, అది పరిస్థితి. 24వది వంటగది ఇంధనం ఎల్పిజి గ్యాసా, కట్టెల పొయ్య, కరెంటు పొయ్య, ఎట్లా వండుకుంటున్నారు అనే దానికి సంబంధించి. ఇక దాని తర్వాత ఆస్తులు సౌకర్యాలకు సంబంధించి వచ్చినప్పుడు 25వ ప్రశ్న రేడియో ట్రాన్సిస్టర్ ఉందా లేదా. 26వ ప్రశ్న టీవీ ఉందా లేదా. 27వది నెట్, వైఫై సౌకర్యాలు ఉన్నాయా లేవా. 28వది ల్యాప్టాప్, కంప్యూటర్ ఉన్నాయా లేదా. 29వ ప్రశ్న ఏదైతే ఉన్నదో 29వది సెల్ ఫోను, డబ్బా ఫోనా, ఆండ్రాయిడ్ ఫోనా, మొబైల్ ఫోనా, ల్యాండ్లైనా ఉందా లేదా. ఇక దాని తర్వాత రవాణా సౌకర్యాలకు సంబంధించి వచ్చిన ప్రశ్నలు ఇవి. 30వది సైకిల్ కానీ, 2 వీలర్ కానీ ఉందా లేవా, ఉంటే ఏమున్నాయి. 31వ ప్రశ్న కారు, జీపు, వ్యాను ఇలాంటివి ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి. దాని తర్వాత ఇతర వివరాలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా తినే ఆహారం అన్నమా, గోధుమ, ఏం ఫుడ్ తింటున్నారు, అన్నమా, రోటీ, చపాతి ఏంది అనేది. 33వ ప్రశ్న మొబైల్ నెంబరు 970, సపోజ్ నా నెంబర్ చెప్తున్నాను, అట్లా మీ ఫోన్ నెంబర్ చెప్పాలి. 34వది ఏదైనా అదనపు ఆస్తులు ఉన్నాయా అనే దానికి సంబంధించి ఈ ప్రశ్న సకల కుల జనగణన అడుగుతారు. వీటితో పాటు ముఖ్య గమనిక అనేది ఇంకోటి ఉంటుంది. ఈ 33, 34 ప్రశ్నతో పాటు ఈ ప్రశ్నలు
హౌస్ లిస్టింగ్ పేజ్ 1లో ఒక భాగం మాత్రమే. దానికి సంబంధించి దాని తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్య, వృత్తి, మతం వాటికి సంబంధించిన సంఘటన పేజీలో ఉంటాయి. దయచేసి ఖచ్చితమైన పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలియజేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తున్నాను. పాయింట్ టు పాయింట్ ఆల్ఫాబెట్ పోద్దని చెప్పేసి మీ ముందుకి రాసుకొని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పరిస్థితి. సో ఇది పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ఆల్ఫాబెట్ జనరల్గా చెప్పేయచ్చు. వ్యక్తిగత వివరాలు, ఇంటి వివరాలు, రవాణా వివరాలు, డ్రైనేజ్ వివరాలు, డ్రింకింగ్ వాటర్ వివరాలు ఇక్కడ ఉన్నాయి కదా. గుర్తింపు వివరాలు, ఫస్ట్ గుర్తింపు వివరాలు, తర్వాత కుటుంబ వివరాలు, దాని తర్వాత ప్రాథమిక సౌకర్యాలు, దాని తర్వాత వంటగదికి సంబంధించింది, ఆస్తులు, సౌకర్యాలు, రవాణా. సో ఇది బేసికల్గా ఉన్నది. సో ఆల్ఫాబెట్ కోసం నేను వాళ్ళు ఇచ్చే ప్రశ్నలు ఆల్ఫాబెట్ కోసం పాయింట్ టు పాయింట్ కొంచెం అప్డేట్ చూసుకుంటూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వరండాలి పెద్దలారా, మిత్రులారా.